నమస్కారం కేనే న్యూస్ కి స్వాగతం। ప్రధాని మోదీ కాలంలో అచ్చే దిన్ రాలేదు, కానీ ప్రజలు సచ్చే దిన్ వచ్చిందని బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు। ఎన్నికల్లో బీజేపీ అబ్ కీ బార్ 400 పార్ అని ప్రచారం చేస్తోందన్నారు। అదంతా ఉత్తదేనని, మోదీ ప్రధాని అయితే మాత్రం ఈసారి పెట్రోల్ డీజిల్ ధరలు లీటర్ 400 దాటడం ఖాయమన్నారు కేసీఆర్। మంగళవారం రాత్రి కామారెడ్డి జిల్లా కేంద్రంలో జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్ షో నిర్వహించారు। స్థానిక నిజాం సాగర్ చౌరస్తా నుండి జేపీఎన్ రోడ్డు వరకు రోడ్ షో సాగింది। చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్నింగ్ మీటింగ్లో గులాబీ బాస్ బీజేపీని టార్గెట్ చేశారు। మోదీ 10 ఏళ్ల కాలంలో 150 హామీలు ఇచ్చినా ఒక్కటి కూడా అమలు కాలేదన్నారు। మోదీకి తెలంగాణ అంటే ఎప్పుడు అక్కసేనని, అందుకే తెలంగాణ ఏర్పాటును తల్లిని చంపి బిడ్డను బతికించారని పలుమార్లు వ్యాఖ్యానించాడని కేసీఆర్ గుర్తు చేశారు। మోదీ హయాంలో తెలంగాణను ఎలాంటి మేలు జరగలేదని, కృష్ణా గోదావరి నదులను తరలించుకుపోయేందుకు ప్రయత్నం చేస్తున్నాడని, మోదీ ప్రయత్నాన్ని అడ్డుకోవాలంటే బీఆర్ఎస్ గెలవాలన్నారు। రాష్ట్రంలో 6 గ్యారంటీల అబద్ధపు హామీలతో అరచేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పారు। కామారెడ్డి జిల్లా ఉండాలా పోవాలా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు। రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లా తీసేస్తా అంటున్నాడు, కాపాడుకుందామా లేదా అని ప్రశ్నించారు। కామారెడ్డి జిల్లా ఉండాలంటే బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ కుమార్ గెలవాలని చెప్పారు। ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, పార్టీ జిల్లా అధ్యక్షులు ఎంకే ముజిబుద్దీన్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు।
తెలంగాణ రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు, గౌరవనీయులు కామారెడ్డి మాజీ శాసనసభ్యులు గోవర్ధన్ గారు, ఎల్లారెడ్డి మాజీ శాసనసభ్యులు సురేందర్ గారు, దుక్కల్ మాజీ శాసనసభ్యులు షిండే గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి గౌరవనీయులు గాలి అనిల్ కుమార్ గారు, ఎండ ఎక్కువగా ఉన్న తరలి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. కామారెడ్డి మీ అందరికీ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. మన కామారెడ్డి జిల్లా ఉన్నానా పోవానా? మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసేస్తా అంటున్నాడు. మీ ఇష్టం, కాపాడుకుంటారా పోగొట్టుకుంటారా మీ ఇష్టం. కాపాడతారా? కామారెడ్డి జిల్లా ఉండాలంటే ఖచ్చితంగా ఈ ఎలక్షన్లలో గాలి అనిల్ కుమార్ గెలవాలి. వీళ్ళైతేనే కొట్టాడతారు మన భవిష్యత్తు కోసం. బాబా బంజాబా నరేంద్ర మోడీ ఈ దేశ ప్రధానిగా 10 సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నాడు. ఒక 150 హామీలు ఇచ్చినాడు ఆయన. ఒక్క హామీ అని నెరవేరిందా? సబ్కా సాత్ సబ్కా వికాస్ జరిగిందా? సబ్కా సత్యానాశ అయింది. దేశం దెబ్బతిన్నది. రూపాయి విలువ భారతం చూసుకుంటే 84 రూపాయలు అయింది. ఎక్స్పోర్ట్స్ అన్ని బంద్ అయిపోయినాయి, ఇంపోర్ట్స్ పెరిగిపోయినాయి. దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతా ఉంది. మేక్ ఇన్ ఇండియా అనేది ఏమైనా జరిగిందా? మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా అనేది ఏమైనా జరిగిందా? బేటీ పడావో బేటీ బచావో ఏమైనా జరిగిందా? అచ్చే దిన్ వచ్చిందా? అచ్చే దిన్ రాలేదు కానీ సచ్చే దిన్ అయితే గ్యారెంటీ. అదేవిధంగా జన్ ధన్ యోజన ఎవరికైనా ప్రయోజనం జరిగిందా? మీ దగ్గర కామారెడ్డిలకు బీజేపీ ఎమ్మెల్యే గెలిపించానని అందరికి భారతదేశం అంతా 15 లక్షలు ఇస్తే మీకు మోదీ 30 లక్షలు వస్తున్నాయని వచ్చినాయా? ఏ వచ్చినాడు కదా కామారెడ్డిలో రాలేదా? 15 లక్షలు రాలే, 30 లక్షలు రాలే, ఎమ్మెల్యేకి రాలే. కామారెడ్డి వాళ్ళకి 30 ఇచ్చినాడు కదా, మొత్తమే రాలేదా? ఏం జరగలేదు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తారని మోడీ జరిగిందా? ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా నోటికి వచ్చినట్టు 150 వాగ్దానాలు చెప్పిండు. 150 ఒక్కటి కూడా అమలు కాలే. దేశ ప్రతిష్ట మంట కలిసింది, రూపాయి విలువ పడిపోయింది, అంతర్జాతీయంగా మన దేశ ప్రతిష్ట దెబ్బతిన్నది. ఇది వాస్తవం. మనకు రావాల్సిన నవోదయ కాలేజీలు రాలే, మనకు రావాల్సినటువంటి ఒక మెడికల్ కాలేజీ రాలే. మన 7 మండలాలు గుర్తుకుపోయి ఆంధ్రాకి అప్పచెప్పినాడు. మన సీనియర్ విద్యుత్ ప్రాజెక్ట్ కూడా ఆంధ్రాకి అప్పచెప్పినాడు. తెలంగాణకు ఏనాడు కూడా ఒక మంచి పని నరేంద్ర మోడీ చేయలేదు. పైగా ఆయన ఒక మాట చెప్పిండు, తల్లిని చంపి బిడ్డని బతికించండి ఉంటాడు. తెలంగాణ ముచ్చట ఎప్పుడు వచ్చినా తల్లిని చంపి బిడ్డని బతికించండి దిక్కుమాలిన మాట మాట్లాడతారు, పనికిమాలిన మాట మాట్లాడతారు. మొన్న అక్కడ కూడా ఉత్తర భారతదేశంలో కూడా అదే మాట్లాడి అరిచేతిలో వైకుంఠం చూపించి అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ.
కేసీఆర్ కళ్యాణ లక్ష్మికి ₹1,00,000 ఇస్తున్నాడు, మేము తులం బంగారం కల్పిస్తామన్నారు. ఎక్కడైనా వచ్చిందా తులం బంగారం? రాలే కదా. రైతు బంధు అందరికి పడ్డదా? నిజమా? మన 9 తారీఖు లోపడైతే ముఖ్యమంత్రి వచ్చిందా? ఇంకా కూడా రాలే. రాదు, ఎందుకంటే ఆయన్నే కుట్ర చేసి ఎలక్షన్ కమిషన్కు తెలియజేసి దాన్ని మళ్ళీ ఆయన్నే బ్యాన్ చేసిండు. ఇప్పుడు ఏమంటాడు, ఇక రైతు బంధు రాదు, అయిపోయింది, దానికి అది వచ్చిపోయింది. మళ్ళీ రేపు కూడా ఏమంటాడు, 5 ఎకరాల ఉన్నకే వేస్తా అని మాట్లాడతాడు. 6 ఎకరాల రైతు ఏం తప్పు చేసిండు, 7 ఎకరాల రైతు ఏం తప్పు చేసిండు, ఈ రకంగా రైతు బంధు ముంచిండు. కరెంటు కోతలున్నాయా? కరెంటు కోతలున్నాయా? పొలాలు ఎండినాయా? కామారెడ్డిలో బాగా ఎండినట్టు నిజమేనా? మరి ఏమైంది కరెంట్ కొని నేను అడుగుతాను దయచేసి. కేసీఆర్ ఉన్నప్పుడు 9 సంవత్సరాలు రెప్పపాటు కూడా పోకుండా కరెంట్ ఎంత బాగా వచ్చింది. ఇప్పుడు ఏం మాయరోగం వచ్చింది కరెంటుకు? కరెంటు ఇక దాని మీద ఉల్టా పల్టా మాట్లాడే తప్ప ఏమైంది? కరెంట్ ఎక్కడికి పోయింది? మంచినీళ్ళు సరిగా వస్తున్నాయా? మిషన్ భగీరథ వస్తలేవా? టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కామారెడ్డి లాంటి పట్టణాలలో ₹1 పేదవాళ్ళకు కూడా నల్ల కనెక్షన్ ఇచ్చి, గ్రామాలలో అయితే ఫ్రీ కనెక్షన్ ఇచ్చి బ్రహ్మాండంగా నీళ్ళు సరఫరా చేశాం. అక్కడికి పోయినాయి మన మంచినీళ్ళు. ఏం రోగం వచ్చింది దానికి? దయచేసి మీరు అందరూ ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. కరెంటు పోయింది, మంచినీళ్ళు పోయినాయి, వడ్డు కొంటున్నారా? కొంటలేరా? 500 బోనస్ వస్తున్నదా? బోనస్ బోగసే అయిందా? బోగసే అయిపోయింది. అదేవిధంగా ఇలా ముఖ్యమంత్రి ఒక మాట చెప్పిండు, కేసీఆర్ ఉన్నప్పుడు ₹1,00,000 మాఫీ చేసిండు, నేను 2 లక్షలు మాఫీ చేస్తా, డిసెంబర్ 9 నాడే సంతకం పెడతా, మీరు ఉరుకుని బ్యాంకులకు పోయి 2 లక్షలు అప్పు తెచ్చుకోమన్నాడు. వచ్చిందా 2 లక్షల రుణమాఫీ? కాలేదా? కాలేదా అన్న 2 లక్షల రుణమాఫీ? 2 లక్షల రుణమాఫీ కాలేదా? కాలే. ఇప్పుడు ఏం చెప్తాడు ముఖ్యమంత్రి, ఏ ఊరికి పోతే ఆ ఊరికి దేవుని మీద ఒట్టు, యాదగిరి కాడ ఒట్టు, బాసర కాడ ఒట్టు, ఏ ఊరికి పోతే ఆ ఊరి కాడ ఒట్టు. శేషేసిపై ఎవడన్నా ఒట్టు పెట్టుకుంటారా? ఇది ఒట్టు పెట్టుకున్నాడు, కేసీఆర్ను తిట్టుడు, 2 తప్ప ఇంకో ముచ్చట లేదు. అయితేనేమో దేవుళ్ళ మీద ఒట్టు, లేకపోతే కేసీఆర్ మీద తిట్టు. 5 నెలల బట్టి దుకాణం. ఇక మహిళలకు ఆడబిడ్డలకు అది కాకుండా ఆ పక్కకు పెద్ద సంఖ్యలో ఇక్కడ ఆడబిడ్డలున్నారు. అమ్మా మీ అందరికీ మనిషికి 2,500 ఇస్తాను నెలకు. వచ్చినాయా? కామారెడ్డి వచ్చినాయట కదా, హైదరాబాద్ చెప్తున్నామా? రాలేదా? 2,500 రాలేదు. ఇట్లా ఏ మాట కూడా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అని చెప్పి ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు. అది నిలబెట్టుకోకపోయారు. పాత రైతు బంధాన్ని ఇచ్చిరా, అది కూడా ఇయ్యలేదు. పంటలు కోసే టైం వచ్చినా కూడా లేదు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? అసమర్థులు, తెలివి తక్కువ వాళ్ళు, పని చేతగాని వాళ్ళు కలుషిత ఆహారం తిని విద్యార్థులు హాస్పిటల్ పాలవుతా ఉన్నారు. ఏం జరుగుతూ ఉంది? 5 నెలలకి ఇంత ఆగమాగం ఉంటుందా? కేసీఆర్ పోగానే కట్క బంద్ చేసినట్టే కరెంట్ బంద్ అవుతుందా? నల్లాలు బంద్ అవుతాయా? రైతు బంధు బంద్ అవుతుందా? మరి డబ్బులు ఎక్కడికి పోతా ఉన్నాయి? ఏం జరుగుతూ ఉంది? దయచేసి మీరు అందరూ ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మీ అందరితో నేను ప్రార్థించేది ఒకటే, మీరందరూ కామారెడ్డి గడ్డ చాలా చైతన్యం, తెలంగాణ ఉద్యమంలో బ్రహ్మాండమైన పోరాటం చేసిన గడ్డ ఇదే. కామారెడ్డి పట్టణంలో పోలీసు కిష్టయ్య పిస్తోల్తో కాల్చుకొని అమరుడైన సంగతి కూడా మనందరికీ తెలుసు. ఆనాడు చాలా కష్టపడి మనందరం పోరాటం చేసి అనేక సంవత్సరాలు పోరాడి ప్రాణాల మీదకి తెచ్చుకొని చాలామంది యువకులు చచ్చిపోయి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం.
దీన్ని ఒక పొదరిల్లులాగా బాగా చేసుకున్నాం, వ్యవసాయం బాగా చేసుకున్నాం, పేద ముసలి వాళ్లకు 2000 రూపాయల పెన్షన్ ఇచ్చినాం, బీడీ కార్మికులకు దేశంలో ఎక్కడ ఇయ్యరు 2000 రూపాయల పెన్షన్ ఇచ్చినాం. మన ఎన్నికల్లో 6 గ్యారంటీలలో భాగంగా ముఖ్యమంత్రి 2000 కాదు మేము 4000 పెన్షన్ ఇస్తామన్నాడు. ఎవరికైనా వచ్చినాయా? అది రాకపోతే పోయింది. జనవరి నెల పెన్షన్ ఆ 2000 పెన్షన్ కూడా ఇవ్వకుండా పెన్షన్దారులందరినీ మోసం చేసినాం. ఈ విధంగా అన్ని రకాల వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు భంగం చేయడమే కాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన సంక్షేమ పథకాల రద్దు, రైతు పథకాల రద్దు, విద్యార్థి పథకాల రద్దు, రాష్ట్రాన్ని అన్ని రంగాలలో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఆడపిల్లలకు చదువుకునే వాళ్లకు స్కూటర్లు కొనిస్తామని స్కూటీలు వచ్చినా ఎక్కడైనా స్కూటీలు రాలేదు కానీ లూటీలు మాత్రం మొదలైనవి. కరెక్టేనా? ఈ విధంగా ఏ ఒక్క స్కీమ్ అమలు చేయలేదు. పాత ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అమలు చేస్తలేరు. తెలంగాణకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పరిశ్రమల రంగంలో, ఐటీ రంగంలో విశేషమైన కృషి చేసి బ్రహ్మాండమైన పెట్టుబడులు తెచ్చినాం. ఇలా కరెంటు కోతల వల్ల పెట్టుబడులన్నీ వాపసు అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. ఒక 1000 కోత చేసే పరిశ్రమ ఆల్రెడీ మద్రాసు తరలిపోయింది. ఇదే రకంగా జరిగితే చాలా కష్టమవుతుంది. అందుకోసం మన నదులని ఏం చెప్తున్నారు? అబ్కి బార్ 400 పార్. నేను కూడా ఏమో అనుకున్నా 400 పార్ అవుతుంది. ఏం పార్ అవుతుంది? పెట్రోల్ ధర, డీజిల్ ధర గ్యారంటీ 400 పార్ అవుతుంది. సరిగా మరి మళ్ళా నరేంద్ర మోడీ గెలిస్తే పెట్రోల్ డీజిల్ ధర గ్యారంటీగా 400 పార్ అవుతుంది. అందులో అనుమానమే అవసరం లేదు. కాబట్టి యువత, విద్యార్థులు, ఈ పట్టణ మేధావులు, ఈ ప్రాంత మేధావులతో నేను ప్రత్యేకించి ప్రార్థిస్తా ఉన్నా. రాష్ట్రం మనది, దేశం మనది. పిచ్చిలో కొట్టకపోవడం కాదు. దయచేసి ఆలోచించి మీ ఓటును వినియోగించండి. ఇలా కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే. ఖచ్చితంగా సంకీర్ణ ప్రభుత్వమే రాబోతా ఉంది. బీజేపీకి 200 సీట్లు కూడా దాటలేవు. ఇక్కడ ఈ నియోజకవర్గంలో బీజేపీ 3వ స్థానంలో ఉంది పార్లమెంట్ నియోజకవర్గంలో. కాబట్టి దయచేసి నేను మీ అందరినీ కోరేది, 12-13 పార్లమెంట్ మెంబర్లు మనకు గెలిస్తే కాంగ్రెస్ మెడలు వంచగలుగుతాం, హామీలన్నీ అమలు చేయించగలుగుతాం, తెలంగాణ హక్కు కాపాడగలుగుతాం. దయచేసి విజ్ఞప్తితో ఆలోచించి మీరు బీఆర్ఎస్ పార్టీకి గాలి అనిల్ కుమార్ గారు యువకుడు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాడు, మంచి వినయం విధేయత ఉన్నవాడు. మీరు అవకాశం ఇస్తే బ్రహ్మాండంగా మీ సేవలో ఉంటాడు. కాబట్టి దయచేసి అనిల్ కుమార్ గారిని గెలిపించాలని కోరుకుంటూ కరుడుగట్టిన బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్లో చేరుతున్నారని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ అన్నారు. నల్లధనాన్ని తీసుకువచ్చి జన్ధన్ ఖాతా ద్వారా ప్రతి వ్యక్తి ఖాతాలో 15 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తామని చెప్పి మోదీ మోసం చేశారని గుర్తు చేశారు. జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల ఎంపీపీ లోయపల్లి నరసింగరావుతో పాటు 23 మంది మాజీ సర్పంచులు, 21 మంది ఎంపీటీసీలు, మండలాల అధ్యక్షులతో పాటు 3000 మందితో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు వారికి షబ్బీర్ అలీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షబ్బీర్ అలీ, సురేష్ షెట్కర్లు మాట్లాడారు. మాచారెడ్డి మండల ఎంపీపీ నరసింగరావుతో పాటు వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, ఎంపీటీసీలతో పాటు 3000 మంది పార్టీలో చేరారని తెలిపారు. కామారెడ్డి జిల్లాను ఎట్టి పరిస్థితులలో రద్దు చేయం, నా ప్రాణం ఉన్నంత వరకు కామారెడ్డి జిల్లాను కాపాడతానన్నారు. రైతులకు రైతు బంధు ఇవ్వకుండా అడ్డుకున్నది కేసీఆర్ అన్నారు. ఈ ముఖం పెట్టుకుని కామారెడ్డిలో ఓట్లు అడుగుతున్నామని ప్రశ్నించారు. నల్లధనాన్ని తీసుకువచ్చి జన్ధన్ ఖాతా ఉన్న ప్రతి వ్యక్తి ఖాతాలో 15 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తారని మోదీ మోసం చేశారని చెప్పారు. అదాని అంబానీలకు మేలు తప్ప దేశ ప్రజలకు చేసింది శూన్యమన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గోదావరి నదిపై ప్రాజెక్టులు నిర్మించి గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేటకు నీళ్లు తరలించిన ఘనత కేసీఆర్ అన్నారు. 10 ఏళ్లుగా అభివృద్ధి చేయలేని బీబీ పాటిల్ పార్టీ మార్చి మళ్లీ ఓట్లు అడుగుతున్నాడని ఎద్దేవా చేశారు. సురేష్ షెట్కర్ గారి ఆధ్వర్యంలో ఆయన గెలుపు గురించి మాచారెడ్డి ఎంపీపీ ప్రెసిడెంట్ లోయపల్లి నరసింహరావు గారుతో సహా 21 సర్పంచులు,
9 మంది ఎంపీటీసీలతో సహా ఆయన వందల సంఖ్యలో కార్యకర్తలతో కాంగ్రెస్ పార్టీలో చేరినారు. దాంతో సహా మన కొండాపూర్ రాజంపేట మన జెడ్పీటీసీ మాజీ సర్పంచ్ అక్కడ కార్యకర్తలు జాయిన్ అయినారు. ప్రతి గ్రామం నుంచి పెద్ద ఎత్తున భారీ ఎత్తున చేరుకు వచ్చి ఏదో జరిగింది, పొరపాటు జరిగింది, కాంగ్రెస్ పార్టీ వచ్చిందని. మీకు ఇంకో విషయం తెలుసునా, కాంగ్రెస్ పార్టీ రైతులు ఇచ్చిన 6 హామీల్లో ఒక హామీ రైతులకు 2 లక్షల రూపాయలు ఇస్తా అన్నది ఫుల్ఫిల్ కాలేదని ఇలా కేసీఆర్ గారు అడుగుతున్నారు. కేసీఆర్ గారు మీరు 1 లక్ష ఇస్తా అని ఇప్పటి వరకు 10 సంవత్సరాలు ఇచ్చినా ఒక్కసారన్నా. మేము 15 ఆగస్టు నాడు ఢిల్లీలో ఉంటే కింద వచ్చి 1.5 గంటల సేపు కూర్చున్నాడు. నేను ఎంబడ తీసుకుపోయి కొంతమంది ఢిల్లీ విఐపీస్ దగ్గర పోయి లోపల తీసుకుపోయి ఇక్కడ కోదండరామ్ గారి వాళ్ళంతా 20 దినాల నుంచి జనరల్ సెక్రటరీ సమయాన్ని ఉంటే కల్పించిన వ్యక్తుల్లో మేము మన బాబు. మరి అవి కూడా చూడు మా నియత్ రైతు బంధు మొత్తం అయిపోయింది. తర్వాత మొన్న నష్టపోయిన వాళ్ళ వడగాడితో రాళ్ల వర్షంతో మన ఏ పంటలు నష్టపోయినామో 15,000 ఎకరాల్లో కామారెడ్డికు 10,000 ఎకరాలు పెద్ద సంఖ్యలో మరి మాచారెడ్డి మండలంలో మరి సీనియర్ నాయకులు నరసింహరావు గారి ఆధ్వర్యంలో మరి 20 మంది సర్పంచెస్ మరి 9 మంది ఎంపీడీసీలు పెద్ద ఎత్తున వేల సంఖ్యలో మరి కాంగ్రెస్లో చేయడం జరిగింది. మరి కామారెడ్డి నియోజకవర్గంలో చాలా ఉత్సాహవంతంగా మరి నా అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున మరి చేరికలు జరుపుతూ ఉన్నాయి. మా షబ్బీర్ అన్న గారు కూడా ఇక్కడనే చాలా కష్టపడుతున్నారు. వారు అన్ని రూరల్ ఏరియాలో కానీ టౌన్లో కానీ మరి నా విజయానికి కృషి చేస్తున్నారు. మన స్పందన కూడా అదే విధంగా ఉంది. చాలామంది అంటున్నారు లేదు ఇక్కడ బీజేపీకే ఎక్కువ ఓట్లు పడతాయంటున్నారు. నాకు పూర్తి విశ్వాసం ఉంది. కనీసం నాకు కామారెడ్డి నియోజకవర్గం నుంచి 30 నుంచి 40,000 లీడ్ వచ్చే అవకాశం ఉంది. ప్రజల్లో ఆ ఉత్సాహం ఉంది, ఆ మార్పు ఉంది. రేపటి రాజ్నాథ్ సింగ్ బహిరంగ సభను విజయవంతం చేయాలని కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి పిలుపునిచ్చారు. జహీరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం బీబీ పాటిల్ హామీ ఇస్తూ కరపత్రాలు విడుదల చేయడం అభినందనీయమన్నారు. ప్రతి గ్రామంలో ప్రాథమిక విద్య, కనీస వైద్యం అందిస్తామని చెప్పడం గొప్ప విషయమన్నారు. బుధవారం బాన్సువాడ పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీబీ పాటిల్ హామీ, మోదీ గ్యారంటీ నినాదంతో తయారు చేసిన కరపత్రాలను ఎమ్మెల్యే రమణారెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, జిల్లా అధ్యక్షురాలు అరుణాథాలతో కలిసి విడుదల చేశారు. అనంతరం ఎమ్మెల్యే రమణారెడ్డి మాట్లాడుతూ జహీరాబాద్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా కోట్లాది రూపాయల నిధులతో బీబీ పాటిల్ అభివృద్ధి చేశారన్నారు. జహీరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం బీబీ పాటిల్ హామీ ఇస్తూ కరపత్రాలను విడుదల చేయడం అభినందనీయమన్నారు. ప్రతి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం, 100% వీధి లైట్లు, పూర్తి స్థాయిలో డ్రైనేజీల నిర్మాణం, యువత, మహిళలకు స్వయం ఉపాధి రుణ సదుపాయం, రైతు కల్లాలు ఏర్పాటు, ప్రతి గ్రామంలో ప్రాథమిక వైద్యం, కనీస విద్య అందిస్తారని బీబీ పాటిల్ హామీ ఇవ్వడం అభినందనీయమన్నారు. రేపు బాన్సువాడ పట్టణంలోని వీక్లీ మార్కెట్లో జరిగే భారీ బహిరంగ సభకు జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని అభిమానులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. సొంత మేనిఫెస్టో ఒకటి చేశారు. దాని పేరు బీబీ పాటిల్ గారి హామీ, మోదీ గారి గ్యారంటీ అని చెప్పి ఈ 7 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి రాబోయే 5 సంవత్సరాలు ఇలాంటి పనులు చేయగలుగుతాం, ఏమేమి చేస్తాం అనేది ఆయన ప్రజలకు ఇస్తున్నటువంటి ఈ మేనిఫెస్టో ఈ రోజు బీబీ పాటిల్ గారు విడుదల చేస్తున్నారు. ఏదైతే ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు రేపు 12:30 గంటలకు వారపు సంతలో మరి జరిగేటువంటి బహిరంగ సభలో వారు పాల్గొని ప్రసంగిస్తారు. మరి బహిరంగ సభను విజయవంతం చేయవలసిందిగా
తరలి రావాల్సిందిగా అప్పీల్ చేస్తారు. భారత ఎన్నికల సంఘం జారీ చేసిన నిబంధనలు ఎన్నికల ప్రవర్తన నియమాలను అనుసరించి పోలింగ్ ముందు 48 గంటల నిశ్శబ్ద కాలం అత్యంత కీలకమని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. అధికారులు తమ విధులు బాధ్యతగా నిర్వహించాలని సూచించారు. ఇతర ప్రాంతాల వ్యక్తులను గుర్తించి పంపించాలని ఆదేశించారు. ఎన్నికల సంఘం స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్లో పేర్కొన్న విధంగా పోలింగ్ కు 72 గంటలు 48 గంటల ముందు తూచా తప్పకుండా పాటించవలసిన నిబంధనలు వివరిస్తూ అన్ని శాఖల అధికారులకు కలెక్టర్ జితేష్ వి పాటిల్ పలు సూచనలు చేశారు. ఈ నెల 13న సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగియనుండగా అంతకుముందు 48 గంటల నుంచి ఎన్నిక ముగిసే వరకు ఎటువంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించడం నిషేధమన్నారు. 5గురికి మించి ఒకే చోట గుమిగూడరాదన్నారు. ప్రచార సమయం ముగిసిన వెంటనే ఇతర నియోజకవర్గాల వారు వెళ్లిపోవాల్సి ఉంటుందన్నారు. కళ్యాణ మండపాలు, మ్యారేజ్ హాళ్లు, కమిటీ హాళ్లు, లాడ్జీలు, అతిథి గృహాల్లో తదితర ప్రాంతాలలో ఇతర నియోజకవర్గాల ప్రాంతాల వారిని గుర్తించి పంపించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పుడు ప్రకటనలు. కాన్పు నిర్ణయంతో 40కి పైగా కుటుంబాలలో సంతోషాలను నింపి రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన మాతృశ్రీ హాస్పిటల్ నందు ఇప్పుడు స్త్రీలకు, పురుషులకు మరియు పిల్లలకు సంబంధించి అన్ని రకాల ఆపరేషన్లను 20 సంవత్సరాల అపార అనుభవం కలిగిన డాక్టర్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఒలింపస్ 4K లాప్రోస్కోప్ ద్వారా కుట్లు లేకుండా ఆపరేషన్లు చేయబడును. అంతేకాదు కేంద్ర, రాష్ట్ర మరియు విశ్రాంత ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కూడా కలదు. వివరాలకు సంప్రదించండి. మాతృశ్రీ హాస్పిటల్, గంజిగేటుకు ఎదురుగా, రామారెడ్డి రోడ్, కామారెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలలో 5 పథకాలు అమలు చేశామని మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి అన్నారు. 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 లోపు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట ఇచ్చారని గుర్తు చేశారు. కామారెడ్డి జిల్లా బేర్కూర్ మండల కేంద్రంలో బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక నల్ల చెరువు వద్ద ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలలో 5 పథకాలు అమలు చేశామన్నారు. మిగతా 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 లోపు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట ఇచ్చినట్టు గుర్తు చేశారు. మిగిలిన పథకాలు ఏదైనా సరే పోరాడి నిరుపేదలకు అందేలా చేస్తామన్నారు. ఎవరైనా నిరుపేదలు ఉంటే డబుల్ బెడ్రూమ్ దరఖాస్తు పెట్టుకోవాలని, అతి త్వరలో డబుల్ బెడ్రూమ్ అందేలా చేస్తామని చెప్పారు. ఏ పథకాలు రాకపోయినా తనను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. పేమెంట్ వాళ్ళే ఓన్లీ 3 వారాలు ఏప్రిల్ 1 నుంచి 3 వారాలు రిలీజ్ అయింది. ఇంకొక వారం పేమెంట్ ఉంది, ఒక వారం పేమెంట్ అయింది. రిలీజ్ కాలేదు, డబ్బులు రిలీజ్ కాలేదు. ఒక జాబ్ కార్డు ఇస్తారు. ఎంత పేమెంట్? 2 రోజుల పేమెంట్ సార్ 362 రూపాయలు. ఎంత పడ్డట్టు? 160 రూపాయలు 160 పేమెంట్ అవుతుంది. విడిగారా? విడిగా చిన్నమేగా చేసావా? రోజు ఇస్తున్నావా? ఒకటే టెంట్ రెండు బస్సు ఇప్పుడు ఏం డౌట్ వస్తుంది అంటే, ఓ సార్ వచ్చిస్తున్నా వేసిన డౌట్ వస్తుంది కదా మీకు? వస్తుంది కదా, కరెక్ట్ చెప్పు. చూసావా? నాగరాజు నువ్వునే అనుకోదు కాదు, వాళ్ళేమనుకోదు ముఖ్యము. నువ్వునే అనుకుంటావు. నువ్వేమనుకుంటావు? మన టెంట్ వాడు రాలేదు, ఆడు అన్ని వేసిండు ఇవాళ. ఒక్క నిమిషం ఆగరి అమ్మా, మీరు సపోర్ట్ చేయొద్దు. మీరు మాట్లాడుతున్నారు, మీకోసం అడుగుతున్నా అంతా. ఒక్కొక్కళ్ళ పేరు మీద 2.5 రూపాయలు, ఒక్కొక్క ఉపాధి హామీ లేబర్ మీద 2.5 రూపాయలు 10-15 మంది అవుతారు అంతే. అదా అంతే. నేనేమంటున్నా, మీరు కంపల్సరీ ఉపాధి హామీ ఉంది కాబట్టి, గ్రామ పంచాయతీ ఉన్నది కాబట్టి, ఏది ఆ కూల వీలుగా నేను మాట్లాడదు సెక్రటరీకి చెప్పి తక్కువ తీసుకొచ్చి కంప్లీట్గా ఆల్మోస్ట్ 1.5-2 లీటర్స్ ఇవ్వాలి వాళ్ళకి. ఒకటి
నేను ఆఫీసర్లకు మాట్లాడినమ్మా, నీళ్లు మంచినీళ్ళు తీసుకొచ్చి ఇవ్వాలి, టెంట్ వేయాలి. ఇంతకుముందు మీకు తెలుసో తెలియదో, మీకు తెలుసు, మీకు అంతా తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు, గవర్నమెంట్ ఉన్నప్పుడు 2014 దాకా గడ్డపార్లకు పైసలు వస్తున్నా లేకున్నా, ఇప్పుడు బంద్ అయినా లేవా? మోడీ కేసీఆర్ ఇద్దరు కలిసి బంద్ చేసి పడింది. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి పట్టణంలోని 19వ వార్డులో అంబలి మరియు చలివేంద్రాన్ని యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో 22 వార్డు ఇన్ఛార్జ్ సిద్దిక్, ఓబీసీ జిల్లా కార్యదర్శి, ఇతర కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మే తీవ్ర ఎండల తరుణంలో కామారెడ్డి పట్టణం కలెక్టర్ ఆఫీస్ ఏరియా గుమాస్తా కాలనీ చౌరస్తాలో ఈరోజు మన ప్రియతమ నాయకులు షబీరాల్ గారి ఆదేశాల మేరకు ఈరోజు గుమాస్తా కాలనీ చౌరస్తాలో చలివేంద్రాన్ని, అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ దగ్గరలో కలెక్టర్ ఆఫీస్ ఉన్నది. ఈ కలెక్టర్ ఆఫీస్కి ఎంతోమంది ఈ చలివేంద్రము ఉన్నట్లా ఎంతోమంది సేద తీరుస్తున్నారు. ఇక్కడ కూర్చొని కుర్చీలు కూడా నీడ కూర్చొని మన నీరు తాగకుండా సేద తీరుస్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా తెలియజేస్తుంది ఏంటంటే మధ్యాహ్నం 2 గంటలకు 1:30 నుంచి 3:30 వరకు అంబలి కూడా ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ఒకరోజు అంబలి, ఒకరోజు చల్ల కార్యక్రమం పంపించడం చేయడం జరుగుతుంది. ఎక్కడ ఉన్నా ఇక్కడ ఏ విలేజ్ నుంచి వచ్చినా. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్లమెంట్ అభ్యర్థి గుర్రపు మచ్చేందర్ ప్రచారం నిర్వహించారు. గతంలో గెలిచిన అభ్యర్థులు ఈ ప్రాంతానికి ఏమీ చేయలేదన్నారు. తనను గెలిపిస్తే రైల్వే లైన్తో పాటు పరిశ్రమలు తెస్తానని చెప్పారు. సింహం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎంపీగా పోటీ చేస్తున్నాను. ఈ సింహం గుర్తు బ్యాలెట్ పేపర్లో 5వ నెంబర్లో ఉంటుంది. అందరికీ నా నమస్కారములు. నా పేరు గుర్రపు మచ్చేందర్. నేను ప్రస్తుతం జరగబోయే ఈ లోక్సభ ఎన్నికల్లో జైరాబాద్ పార్లమెంట్ నుంచి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. 1000 కోట్లున్న ఈ ఎంపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్రధాన పార్టీల నుంచి, వాళ్ళు విపరీతమైన డబ్బు ఖర్చు పెట్టి ఎన్నికల్లో బడా పారిశ్రామికవేత్తలే ఎంపీలుగా కావడం వలన పేద ప్రజలకు ఏది దక్కడం లేదు, మన ప్రాంతం అభివృద్ధి చెందడం లేదు. అందుకనే నేను వాళ్ళకు భిన్నంగా నేను వాళ్ళ స్థాయిలో కూడా ప్రచారం చేస్తూ నేను ఓట్లు అడగడం జరుగుతుంది. ఈ జైరాబాద్ పార్లమెంట్లో నేను మొదటి విడతగా సైకిల్ యాత్ర చేపట్టాను. ఏ బిల్లు అయినా కూడా పేదరిక నిర్మూలన కోసం ఉండాలి, ఇక్కడ యువతకు ఉపాధి కోసం ఉండాలి, గ్రామీణ మహిళల కోసం ఉపాధి కోసం ఉండాలి, ఇక్కడ మౌలిక వసతుల కోసం ఉండాలి, ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కల్పించడం కోసం ఉండాలి, ఉచితంగా ప్రొఫెషనల్స్గా తయారు చేసి వాళ్ళకు కూడా మంచి జీతం, మంచి ఉపాధి వచ్చేలా చేయడానికి నేను ఛాయశక్తులకు కృషి చేస్తాను. ఆ విధమైన బిల్లులే రావడానికి నా పోరాటం కొనసాగుతుంది. నా పార్లమెంట్లో ఏ అన్యాయమైన ఏ ఓటు బ్యాంక్ బిల్లు వచ్చినా ప్రజలందరి మద్దతుతో, ప్రతిపక్షాల మద్దతుతో అందరితో అడ్డుకొని తీరుతానని నేను విన్నవించుకుంటున్నాను. ఈ ముగ్గురు ఎంపీలు ముగ్గురు అభ్యర్థుల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు ఈ ప్రాంతానికి అని ప్రజలు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల కేంద్రంలో హృదయ విదారకర ఘటన చోటు చేసుకుంది. తల్లి చనిపోయిన 12 గంటల వ్యవధిలోనే కూతురు మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లి చనిపోయిన 12 గంటల వ్యవధిలోనే కూతురు మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. తల్లి చోటిబి చిన్న కూతురైన రజియా బేగం దగ్గర కొంతకాలంగా ఉంటుంది. చోటిబి అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో ఏడుస్తూ కూతురు రజియా సొమ్మసిల్లి పడిపోయి ప్రాణాలు కోల్పోయింది. తల్లి సొంత గ్రామం బోర్లం కావడంతో అక్కడకు 2 మృతదేహాలు తీసుకువెళ్లి ఒకేసారి ఖననం చేశారు. తల్లి కూతుర్ల మృతితో బోర్లం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎంతమంది కొడుకులున్నా అందుకే ఒక కూతురు ఉండాలని కోరుకుంటారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి KNN, ప్రతిక్షణం ప్రజాపక్షం.